మోషే ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్న తర్వాత మోషే మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోవటం జరుగుతుంది. మిద్యాను ప్రాంతంలో అక్కడే ఇత్రో అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క కుమార్తెను వివాహం చేసుకుంటాడు. అక్కడే స్థిరపడతాడు. ఆ 3వ అధ్యాయం ప్రారంభ వచ్చిన టైంకి మోషే వయసు 80 సంవత్సరాలు. మోషే గారు అక్కడ సీనాయి పర్వత ప్రాంతంలో ఆయన గొర్రెల మందలను మేపుకుంటున్నప్పుడు, పని చేసుకుంటున్నప్పుడు ఒకరోజు దేవుడు మోషేతో మాట్లాడడం జరుగుతుంది. మోషే మందను మేపుకుంటున్నప్పుడు దేవుడు పిలుస్తాడు. దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఈ సందర్భాలు మీకు తెలుసు అనుకుంటున్నాను క్రైస్తవులుగా. ఎందుకు దేవుడు మోషేని పిలిచాడు అని అంటే సందర్భం ఏంటి అని అంటే అప్పటికే సుమారుగా 400 సంవత్సరాలుగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో కఠిన దాస్యత్వంలో ఉన్నారు. బానిసత్వాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. సుమారుగా అప్పటికే 430 సంవత్సరాలుగా దేవుడు వారు మొరవిని వారిని విడిపించాలి అని మోషేని నాయకత్వం వహించడానికి మోషేని పిలుస్తున్నటువంటి ఎన్నుకుంటున్నటువంటి సందర్భం అదే. దేవుడు మోషేతో ఏం మాట్లాడుతున్నాడు అని మనం చూసినప్పుడు 5వ వచనం చూడండి. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వరచెను. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ భక్తుడైన మోషే గారు తన మందను మేపుకుంటూ తన పనిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచి, ఇదిగో నీ తండ్రి అయినటువంటి అమ్రాము దేవుడిని నేను, ఇదిగో మీ పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిని నేను, నేనే సృష్టిని కలిగించిన వాడని, నేనే సృష్టి మీద సర్వాధికారం కలిగిన వాడని, సృష్టికర్త అయిన దేవుడును అని తను పరిచయం చేసుకుంటూ ఆ రోజు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ సోదర సోదరిమణులు ఆ ఐగుప్తు దేశంలో కఠిన బానిసత్వంలో ఉన్నారు. వారి మొర నేను చూశాను. వారు వెళ్ళాలి, అక్కడికి నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించాలి, వారికి నాయకత్వం వహించాలి అని చెప్పినప్పుడు మోషే ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 11వ వచనంలో అందుకు మోషే, నేను ఫరో యొద్దకు తోలుకొని పోవుటకును. వినాలండి, మోషేని ఎవరు పిలుస్తున్నారు? దేవుడు. ఎవరు ఎన్నుకుంటున్నారు? దేవుడు. నువ్వు వెళ్ళాలి, నువ్వు నిలబడాలి. ప్రభువా, ఆ ఫరో ఎదుట నిలబడడానికి నేను ఎంతటి వాడిని ప్రభువా, ఆ ఫరో ఎదుట నిలబడడానికి నేను ఎంతటి వాడిని అంటున్నాడు. పోనీలే, భయపడ్డాడేమోలే, సరేలే తన శక్తి సరిపోదని కొన్ని భయపడుతున్నాడేమోలే అనుకోవచ్చు. మరలా దేవుడు అప్పటికి 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడి అనేక విషయాలు దేవుడు చెప్తే మోషే అదంతా వినేమన్నాడు, ప్రభువా నేను ఐగుప్తుకు వెళ్ళటానికి నేను ఎంతటి వాడిని ప్రభువా అన్నాడు. ఇప్పుడు మరలా ప్రభు, నేనున్నాను నీ వెనక, నువ్వు వెళ్ళాలి, నేను నీకు తోడుంటాను అని చెప్పినప్పుడు మోషే సరే ప్రభువా అనలేదు. ఏమన్నాడు చూడండి. 13వ వచనంలో మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన నీ పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుణ్ణి అడిగాను. మరలా వాదిస్తున్నాడు దేవునితో. సరే ప్రభువా నేను వెళతాను, వెళ్ళిన తర్వాత ఆ ఐగుప్తీయులైనటువంటి ఆ ఫరో ఎదుట నిలబడటం కంటే కూడా ఇది ఇప్పుడు నేను వీళ్ళ మధ్యకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అంటారు నేను దేవుడు పంపించాడా, ఆయన పేరేంటి అని అడుగుతారు. వాళ్ళు ఆయన పేరేంటి అని అడుగుతారు. ఇది మోషే దేవునితో చేస్తున్నటువంటి సెకండ్ ఆర్గ్యుమెంట్ అండి. ఇది మీరు అనుకోవచ్చు డీటెయిల్డ్గా మాట్లాడుతున్నాడేమో అని. కాదు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు దేవునితో. ఇప్పుడు ఇశ్రాయేలుని అడుగుతారు, నిన్ను దేవుడు పంపించాడా, మన పితరుల దేవుడు పంపించాడా, ఆయన పేరేంటి? అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను ఉన్నవాడను అని చెప్పి వాళ్ళతో ఆనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు నడిపించిన యెహోవానని చెప్పు నా పేరు అని చెప్పినప్పుడు ఏమండి సుమారుగానండి ఆ 14వ వచనం దగ్గర నుంచి 22వ వచనం వరకు కూడా దేవుడు మాట్లాడతాడండి. 14వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వివరిస్తున్నాడు, జరిగిన చరిత్ర చెప్తున్నాడు.
ఇదిగో వీళ్ళని విడిపించడానికి దేవుడు ఎలాంటి శక్తి సామర్థ్యాలను వీళ్ళకి తోడుగా ఉంచబోతున్నాడు చెప్తున్నాడు. ఇన్ని మాటలు విన్న తర్వాత అండి ఈ మోషే ఏమన్నాడో తెలుసా అండి? చూడండి 4వ అధ్యాయం ప్రారంభ వచనం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురని ఉత్తరమియ్యగా. ఎందుకు ఈ విషయాలన్నీ మీ ముందుంచుతున్నానో మనకు అర్థమవుతుంది. కాస్త మనసు పెట్టండి. అన్నీ తెలుసున్నప్పటికీ, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టారని తెలుసున్నప్పటికీ, రక్షణ సువార్తను గూర్చి సంపూర్ణ అవగాహన మనకు ఉన్నప్పటికీ, కనీసం ఆదివారం ఆరాధన కూడా రాలేని పరిస్థితుల్లో, కనీసం మోకరించి ప్రార్థన కూడా చేసుకోలేని పరిస్థితుల్లో, కనీసం బైబిల్ చదువుకుని ఇదిగో ఈ వాక్యాన్ని నేర్చుకుని ఆత్మీయంగా అభివృద్ధి పొందలేని దుస్థితిలో మనం ఉంటున్నాము అంటే కారణం ఏంటో చెప్తున్నాను. ఇదిగో నేను ముందుగా చెప్పినటువంటి భక్తుల చరిత్ర, మన కళ్ళ ముందు చూసినటువంటి చరిత్ర, జాన్ అలెన్ లాంటి ఎందరో విశ్వాసుల జీవితాలు మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ మనం చూస్తున్నప్పటికీ ఎందుకు మనం కదిలించబడలేకపోతున్నాం? ఏంటి లోపం ఎక్కడొచ్చిందో చెప్తున్నాను. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ మోషే జీవితాన్ని చూసినప్పుడు ప్రేమ దేవుని వారలారా, మోషే దేవునితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. దేవుడు చాలా సమయం కేటాయించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే లేదా వివరిస్తుంటే మోషే ఏమండి ఇది అంటారు కదా, చావుకోరు చల్లగా చెప్పాడు అన్నట్టు అంతా విన్న తర్వాత ఏమంటున్నాడు? ఇంకోటి ఏదో సాకు చెప్తున్నాడు. సరే, ఇప్పుడు ఏమంటున్నాడంటే వారు నన్ను నమ్మరు, వారు నాకు దేవుడు నాకు ప్రత్యక్షం కాలేదంటారు. దేవుడిని ప్రత్యక్షం అయ్యాడా? భలే చెప్పావు, నువ్వు వెళ్ళిపో అంటారట. మాకేం చెప్పకు నువ్వు కదలంటారట. ఏంటి మోషే జీవితం? ఇంకా ఆలోచిస్తే ప్రేమ దేవుని వాళ్ళరా, ఆ రోజు దేవుడు మోషేకి 3 సూచక్రియలు ఇచ్చాడు. ఏం చెప్పండి అవి? కర్రని నేల మీద పడేస్తే సర్పంగా మారిపోతుంది. తర్వాత తన కుడి చేతిని తీసుకుని ఇలా చెస్ట్ మీద పెట్టుకుంటే, ఇలా చెస్ట్ మీద పెట్టుకుని తీసేస్తే కుష్ఠరోగం వచ్చేస్తుంది. మరలా ఒకసారి ఇలా పెట్టుకుని తీసేస్తే మామూలు చేయగా మారిపోద్ది. ఇది రెండోది. మూడోది, ఆ ఏటిలో ఆ నదిలో ఉన్నటువంటి కొన్ని నీళ్ళు తీసుకుని ఆ గొట్టు మీద పోస్తే అవి రక్తంగా మారిపోతాయి. ఈ 3 సూచక్రియలు ఇచ్చాడు. ఈ 3 సూచక్రియల వెనుక దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం ఎప్పుడైనా గమనించారా? ఆ 3 ఎందుకు చేయాలి దేవుడు? కర్రను పడేస్తే పాముగా మారేలాగా ఎందుకు చేయాలి? మోషే నువ్వు గొర్రె పిల్లను తీసుకురా, ఇది ఇక్కడ పెట్టు, తోక పట్టుకో, సింహం అయిపోద్ది, లేకపోతే ఇదిగో మరలా పట్టుకో, మరలా గొర్రె పిల్ల అయిపోద్ది అని చెప్పొచ్చు కదా. ఇంకా ఏదైనా చేయొచ్చు కదా. పాముని ఎందుకు సూచక్రియగా చూపించాడు? కుష్ఠరోగాన్ని ఎందుకు సూచక్రియగా చూపించాడు? రక్తముగా మారిపోవడం, నీళ్లు రక్తంగా మారిపోవడాన్ని ఎందుకు సూచక్రియగా చూపించాడు? ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. కొన్ని నిమిషాలు దీనికోసం కేటాయిస్తే ప్రేమ దేవుని వారలారా, ఆ రోజుల్లో ఐగుప్తీయుల ఆరాధ్య దైవాల్లో ఒకటి సర్పం. మీకు ఎప్పుడైనా ఈ 10 కమాండ్మెంట్స్, మోజెస్ లాంటి సినిమాలు చూసినటువంటి అనుభవాలు మీకు ఉంటే, అందులో ఐగుప్తీయుల వేషధారణ, అప్పుడు ఒరిజినల్గా వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళ వస్త్రాలు ఎలా ఉండే, వాళ్ళ కిరీటాలు ఎలా ఉండే, వాళ్ళ రాజా మందిరాలు ఎలా ఉండే, సేమ్ అలానే వాళ్ళు సెట్టింగ్స్ వేసి ఆ సినిమాలు తీయటం మీకు కనిపిస్తుంది. ఆ సినిమాల్లో మీరు గమనిస్తే ఐగుప్తీయుల యొక్క శిరస్త్రాణం, హెల్మెట్స్ పైన, అలాగే వారు ధరించుకునేటువంటి కిరీటాల పైన ఒక సర్పం గుర్తుంటుంది. మీరు గమనిస్తే ఒక సర్పం గుర్తు. ఏంటి దీని గుర్తు అని అంటే, ఆ రోజుల్లో ఐగుప్తీయులు ఇదిగో మేము నమ్ముతున్నట్టు అనేక దేవతల్లో ఈ సర్పమే మాకు అధికారాన్ని ఇచ్చింది. ఇదిగో మేము ఈరోజు ఎంత అధికారాన్ని చలాయిస్తున్నామనంటే ఇదిగో మా దేవత, మా సర్పం ఇదిగో ఈ యొక్క అధికారానికి గుర్తు అన్నట్టుగా వాళ్ళు ఆ సర్పాన్ని ధరించేవారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మోషే వెళ్ళి తన కర్రను ఆ నేల మీద పడేస్తే సర్పంగా మారినప్పుడు ఎంతటి మూర్ఖులైన ఆలోచించాల్సిందే. అరే, మాకు శక్తికి, మా యొక్క అధికారానికి గుర్తుగా మేము ఉపయోగిస్తున్నటువంటి ఈ సర్పమా
మోషే చేతిలో కీలు బొమ్మలా కనబడుతుందేంటి? మోషే తోకబట్టుకుని ఆడించేదిగా కనబడుతుందేంటి? అంటే మేము నమ్మిన వాటికంటే, మేము నమ్మిన దేవుని కంటే, లేదా మా ఆలోచనల కంటే దేవుడు గొప్పవాడు. మోషే నమ్మిన దేవుడు గొప్పవాడని వాళ్ళు ఆలోచించాలి అని అంటే సింహం అయితే వాళ్ళకి అర్థం కాదు, లేదా ఏదైనా చిరుతుపుల్ లాంటిది అయితే వాళ్ళకి అర్థం కాదు. వారి కిరీటాల్లో ఉన్నటువంటిది వాళ్ళకి చెప్పండి పాఠంగా ఉండాలి. సరే, దేవుని యొక్క ఆలోచన. ఇక రెండవది ఎందుకంటే కర్ర సర్పంగా మారడానికి కారణం ఏంటో మనం చూసాం. రెండవది, ఇదిగో తన చెయ్యి ఇలా గుండెల మీద పెట్టుకోగానే ఆ చెయ్యికి కుష్ఠరోగం వచ్చేస్తుంది. మరలా పెట్టుకుని తీసేస్తే నార్మల్గా మారిపోతుంది. దీని యొక్క అర్థం ఏంటో తెలుసా అండి? చాలాసార్లు మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, ఆలోచించాం. దీని అర్థం ఏంటో తెలుసా అండి? నేను తలుచుకుంటే ఒక క్షణంలో మీ జీవితాలు తారుమారైపోతాయని చెప్పడానికి. నేను తలుచుకుంటే మీ జీవితాలు క్షణంలో తారుమారైపోతాయి. ఆలోచిస్తున్నారా? మీ బ్రతుకు నేను పెట్టిన భిక్ష, నా కృప మీ జీవితం. అంటే నేను కృప చూపిస్తున్నాను కాబట్టి మీరు బ్రతుకుతున్నారు. ఇది ఐగుప్తీయులకే కాదు ఈ సూచక్రియ. మోషే, నువ్వు కూడా జాగ్రత్తగా వినాలి. ఇది ఇంత సమయం కేటాయించి నీతో మాట్లాడుతూ వచ్చి ఈ చరిత్ర అంతా చెప్పి ఇన్ని విషయాలతో నీకు వివరిస్తూ నిన్ను బలపరుస్తుంటే నేను ఎంత చెప్పినా నేను వెళ్ళను, వాళ్ళు వినరు, వాళ్ళు నమ్మరు అంటావేంటి? నేను తలుచుకుంటే నాకే కానీ కోపం వస్తే ఒక నిమిషంలో నీ జీవితం ఏమైపోతుంది? తారుమారైపోతుంది. జాగ్రత్త. సరే, ఎందుకు ఆ సూచక్రియలు ఇచ్చాడు అనుకుంటున్నారు దేవుడు? మరొక రోగం ఇస్తే అర్థం కాదు వాళ్ళకి. అప్పటికి కుష్ఠరోగం అని అంటే చాలా భయం అండి. బతుకుండగానే ఊరి చివరి పడేసేవారు తీసుకెళ్ళి, జీవోత్సవం లాంటి బ్రతుకు. మరో రోగం అయితే వాళ్ళకి అర్థం కాదు. కుష్ఠరోగం వచ్చిందనుకోండి, నీ బ్రతుకు అలా మారిపోద్దు చూడు. నేను చక్కగా నిన్ను పోషించి ఆరోగ్యం ఇచ్చి చక్కగా నీకు అన్నీ సమకూర్చి నీ అవయవాలన్నీ చక్కగా పనిచేయడానికి నేను కృప చూపిస్తుంటే చక్కగా తిని ఆరగించి బతుకుతున్నావు నువ్వు. ఒక్క క్షణం నీ చెయ్యి విడిచానంటే నీ బతుకేంటో ఆలోచించుకొని చెప్తున్నాడు. అది ఆ సూచక్రియ వెనుకున్నటువంటి దేవుని ఉద్దేశం. ఇక మూడవ సూచక్రియ ఏంటి అని అంటే చెప్పండి, నీటిని రక్తంగా మార్చడం. నీటిని రక్తంగా మార్చడం వెనుకున్న ఉద్దేశం ఏంటో తెలుసా అండి? ఒక్కసారి ప్రకృతి నిన్ను స్తంభింపజేశాను అని అంటే క్షణం పట్టదు మీ జీవితాలు మారిపోవడానికి. నా శక్తి అనుకుంటున్నారా? మా బలం అనుకుంటున్నారా? ఈ నేల నాది, ఈ ఊరు నాది, ఈ దేశం నాది అని అనుకుంటున్నారా? ఇవన్నీ మీవి కాదు, సర్వాధికారి అయిన సర్వ సృష్టికర్త అయిన నావి. ఒక క్షణం నేను తలుచుకున్నాను అని అంటే, నేను ఒక క్షణం మీ మీద కోపపడ్డాను అని అంటే, ఇదిగో మీరు ఏ ప్రకృతి మధ్య నిద్రపోతూ ఏ ప్రకృతి మధ్య మీరు బ్రతుకుతున్నారో అవి మారిపోవడానికి, మీకు శత్రువులుగా మారిపోవడానికి, మీకు ప్రాణ సంకటంగా మారిపోవడానికి క్షణం పట్టదు. జాగ్రత్త అంటున్నాడు దేవుడు. సరే, దేవుడి 3 సూచక్రియలు ఇవ్వటం వెనుకన్న దేవుని ఉద్దేశం ఇదండి. విచిత్రమేంటో తెలుసా అండి? ఇదంతా విన్న తర్వాత కూడా మోషే ఏమన్నాడు తెలుసా అండి? చూడండి మోషే ఏమన్నాడు. ఇదంతా విన్న తర్వాత మోషే ఏమంటున్నాడు అని అంటే, ఏమండి విన్న తర్వాత చూడండి, మీకు 9వ వచనం ఎండింగ్కి నేను ఇప్పటి వరకు చెప్పినవన్నీ మీకు అర్థమవుతాయి. 9వ వచనం ఎండింగ్లో ఆ నీళ్లు రక్తంగా మారటం మీకు కనిపిస్తుంది. అప్పుడు ఇదంతా విన్న తర్వాత మోషే ఏమంటున్నాడు తెలుసా అండి? ఏమంటే చూడండి 10వ వచనం, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యమును నాలిక మాంద్యము గలవాడునని యెహోవాతో చెప్పగా. ఎంత గుండె ధైర్యం అండి మోషేకి! ఎంత గుండె ధైర్యం! ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత, ఇంత హెచ్చరికలతో కూడినటువంటి సూచక్రియలు ఇచ్చిన తర్వాత అయినప్పటికీ మోషే అంటున్నాడు, ప్రభువా, నేను నోటి మాంద్యం గలవాడన ప్రభువా అంటున్నాడు. ఏంటి మోషేకి ఏమైపోయింది? మోషేకి ఏమైంది? ఒకప్పుడు 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎవడో ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడిని గొడవపడి గాయపరుస్తున్నప్పుడు వాళ్ళ మధ్యకు వెళ్ళి, ఏమండి ఇదిగో ఐగుప్తీయుడిని చాచిపెట్టి కొడితే పొరపాటున దెబ్బ గట్టిగా తగిలి ఐగుప్తీయుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఒకప్పుడు ఒక అన్యాయం చూస్తే, ఇద్దరి మధ్య జరిగినటువంటి అన్యాయాన్ని చూస్తేనే సహించలేని వాడు మోషే. అరేంట్రా అన్యాయంగా వాడి మీదకి వెళ్తున్నావు అని వారు గొడవలో దూరేసినోడు. ఏంటంటే మోషే ఈరోజు దేవుడే పిలిచి పని చెప్తుంటే పారిపోతున్నట్టంటే.
సాకుల మీద సాకులు చెప్తున్నాడేంటి? ఇదే ఈరోజు మనం తెలుసుకోవాల్సిందే. ఎందరో భక్తుల చరిత్ర, ఎందరో జీవితాలు మనం చూస్తున్నాం. స్టెఫన్ దగ్గర నుంచి జాన్ అలెన్ వరకు ఇదిగో ఎందరో జీవితాలు, వారి త్యాగాలు మనం చూస్తున్నాం. అయినప్పటికీ నిమ్మక నీరెత్తినట్లుగా మన జీవితాలు ఇదిగో సోమరితనంలో వెళ్ళిపోతున్నాయంటే కారణం ఏంటో చెప్తున్నాను ప్రియమైన దేవుని వాళ్ళారా. కారణం ఏంటి? మోషే జీవితంలో కనిపిస్తుంది. ఈరోజు మనం పరిశీలిద్దాం. ఇంత చెప్పినా సరే చివరికి మోషే అంటున్నాడు, మోషే ప్రభువా, నేను నోటి మాంద్యం గలవాడను, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేను ప్రభువా, నేను మాట్లాడలేను, నా శక్తి సరిపోదు అంటున్నాడు. ఇదేంటండి? ఒకప్పుడు ఏమంటే అన్యాయాన్ని చూసి సహించలేనివాడు, ధీరోచితంగా వీరుడిగా నిలబడినవాడు ఈరోజు ఏంటండి పారిపోతున్నాడు. ఏమైంది మోషేకి? అప్పుడు దేవుడు, అరే నాయన, ఎవరికైనా సరే నోరిచ్చేవాడిని, జీవితాన్ని ఇచ్చేవాడిని నేనే, ఈ మనుషులు బ్రతుకులు ఇచ్చేవాడిని నేనే, ఎవరి పరిస్థితులేటో నాకు తెలుసు, ఆ మాత్రం తెలియకుండా నిన్ను పిలుస్తున్నాను అనుకుంటున్నావా? నీ కండిషన్ ఏంటో తెలియకుండా నిన్ను పిలుస్తున్నాను అనుకుంటున్నావా అన్నట్టుగా దేవుడు ఆ తర్వాత మాట్లాడతాడు. ఏమండి, అది విన్న తర్వాత అండి మోషే గారు, అదంతా విన్న తర్వాత మోషే ఏమంటున్నాడు చూడండి 13వ వచనంలో. అందుకు అతడు, 13వ వచనం చూడండి, అందరూ చూడాలి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. మోషే ఏమంటున్నాడు చూడండి. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వాననే పంపమనగా, ప్రభు నన్ను వదిలేయి. ఇదేంటంటే విచిత్రంగా కనిపించట్లేదా? నేను వెళ్ళను ప్రభు, నన్ను వదిలే. ఇదేంటండి అంటే భిన్నంగా కనబడుతుందండి మహాభక్తుడైనటువంటి మోషే గారి జీవితం. అప్పటికి ఏంటి ఆలోచించాలి ప్రేమ దేవుని వాళ్ళారా. ఇంతగా దేవుడు బ్రతిమలాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మాటలాండి దేవుడు మనిషితో మాట్లాడటం ఏంటండి? దేవుడు మనిషిని తన పని కొరకు నిలబెట్టడం ఏంటండి? దేవుడు మనిషితో ఇది ఇంత సమయం కేటాయించి మాట్లాడడం ఏంటండి? మనిషి ఏమో మాటి మాటికి ప్రభువా, నేను వద్దు ప్రభువా, నేను వెళ్ళను ప్రభువా, నాకు కుదరదు ప్రభువా, నాకు పని ఉంది ప్రభువా. చివరికి దేవుడు 3 సూచక్రియలు ఇచ్చి, 3 సూచక్రియలు నా శక్తి ఏంటో తెలుసా? ఐగుప్తీయులు నమ్ముతున్నటువంటి ఇది వారి శిరస్సు మీద వారు ధరించినటువంటి ఇదిగో మా అధికారాన్ని గుర్తు అనేది అనుకుంటున్నారు, దానికంటే శక్తివంతుడు నేను సర్వశక్తివంతుడిని. రెండోదంటో తెలుసా అండి, ఇదిగో మీ బ్రతుకులు మారిపోవడానికి నిమిషం పట్టదు. మూడోదంటో తెలుసా అండి, మీకు ఉపయోగపడుతున్నటువంటి ఈ ప్రకృతి ఇదిగో మీకు అడ్డం తిరగడానికి నిమిషం పట్టదు. ఎంత హెచ్చరించినా మోషేకి భయం కలగలేదంటే మోషేలో ఉన్న సమస్య ఏంటి ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళారా. దాన్ని భక్తులు ఏమన్నారు తెలుసా అండి? అప్పటికి మోషే గారు కంఫర్ట్ జోన్లో ఉన్నాడు అన్నారు. ఏంటండి అది? కంఫర్ట్ జోన్. ఇప్పుడే వింటున్నారు ఆ పదం? ఇప్పుడే వింటున్నారేమో కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఆ జోన్లోనే ఉన్నారు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. కంఫర్ట్ జోన్లో ఉన్నాడట మోషే. కంఫర్ట్ జోన్ అంటే ఏంటో తెలుసా అండి? ఇదిగో మోషే మామ ఇత్రో మందను మేపుకుంటున్నాడు. అతని భార్య, మోషే భార్య సిప్పోరా, ఇదిగో వారిద్దరికి చక్కని 12 బిడ్డలు, గెర్షోము, ఎలియాజరు, చక్కని కుమారులు, చక్కని ఉద్యోగం మోషేకి, సొంత మందలు, తన కుటుంబానికి చెందిన మందలు. ఒక మాటలో చెప్పాలంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కలెక్టర్ ఉద్యోగం కంటే గొప్పదండి. ఒకటికి నమస్కారం చేయక్కర్లేదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇదిగో తన చేతులతో తను కష్టపడే ఉద్యోగం, పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా బెటర్ అండి. ఒకరిని సెలవు అడగక్కర్లేదు, ఒకరికి సమాధానం చెప్పక్కర్లేదు. అలాంటి చక్కని ఉద్యోగంలో ఉన్నాడు ఎవరు చెప్పండి? మోషే. చక్కగా బిడ్డలు, కుటుంబం, భార్య, కంఫర్ట్ జోన్లో ఉన్నాడు, అంటే సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నాడు. అప్పుడు అర్థం కాలేదు మోషేకి. వింటున్నారా? కొన్ని నిమిషాలు మనసు పెట్టండి ప్రేమ దేవుని వాళ్ళారా. ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు దేవుని ఉద్దేశాలు అర్థం కాలేదు. ఒకప్పుడు చిన్న అన్యాయాన్ని చూడడానికి తట్టుకోలేకపోయాడు, ఆ గొడవలో దూరాడు, ఆ గొడవ మీదేసుకున్నాడు. ఈరోజు దేవుడే పిలిచి నీ వెనుక నేనున్నాను, నువ్వు వెళ్ళాలి అంటుంటే వెనకాడుతున్నాడు. ఎంత ప్రమాదకరమైనదో. ఈరోజు క్రైస్తవులు ఎలా మారిపోయారంటే ప్రేమ దేవుని వాళ్ళరా. ఒకప్పుడు భక్తులు ఎంతో ప్రయాసపడి ఇదిగింత చక్కని రక్షణ సువార్తను మనకు అందించి సంఘాలు కట్టుకొని ఇదిగో దేవుని ఆరాధించడానికి తగిన వస్తువులు ఏర్పాటు చేసుకుని ఈరోజు ఇలా మనం బ్రతుకుతున్నాము అంటే ఒకప్పుడు భక్తుల త్యాగం.
వారు ప్రాణాలు సైతం త్యాగం చేసి ఈ రక్షణ సువార్తను మనకు అందించి మన జీవితాలను సంస్కరించడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఈరోజు ఇవన్నీ మనం సంపాదించుకుని ఈరోజు మనం చక్కగా సుఖంగా బ్రతుకుతూ ఇదిగో అసలైన విషయాన్ని మర్చిపోతున్నాం. కానీ మోషే అలా మర్చిపోలేదు, తన లోపాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత మనం చూస్తేనండి మోషే జీవితం ఎంత దివ్యమైనదిగా మారిపోయిందండి. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం కూడా ఇది ఒకవేళ మనం కంఫర్ట్ జోన్లో ఉండి నాకేంట్లే, నేను విశ్వాసిని కదా, నాకు రక్షణ అంటే తెలిసిపోయింది కదా, నేను బాప్తిజం తీసుకున్నాను కదా, నాకేంట్లే అని అనుకుంటూ ఇదిగో నిర్లక్ష్యంగా మనం బతుకుతుంటే కనుక ఈరోజు మనం ఆలోచించాలి, అది ఒక ప్రమాదానికి తీసుకెళ్తుంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు చెప్పినప్పుడు ఆ మాట తీసుకుని వాళ్ళు ఎందుకు శ్రమపడ్డారు? ఎవళ్ళు అలా ఉండిపోవచ్చు కదా. వాళ్ళు కూడా సరేలే, నేను రక్షణలోకి వచ్చాను, దేవుని తెలుసుకున్నాను, ఇది నేను నా పిల్లలు నా కుటుంబం క్షేమంగా ఉంటే చాలు, మేము చక్కగా ప్రార్థన చేసుకుని ఉంటే చాలు అని అక్కడ ఆగిపోవచ్చు కదా. కానీ ఎందుకు వాళ్ళు ప్రాణాలకు తెగించి వాళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు? ఆలోచించండి ప్రేమ దేవుని వారలారా. చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంటేనండి, దేవుని తెలుసుకోకముందు వాళ్ళు ఆ మద్యానికి బానిసలు అనుకోండి, వ్యభిచారం లాంటి బంధాల్లో వాళ్ళు ఉన్నారనుకోండి, వాటిని విడిచిపెట్టి ఏమైనా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వాటిని విడిచిపెట్టి చక్కగా కుటుంబాన్ని కాపాడుకుంటూ చక్కగా బతుకుతూ ఇది చాలా అనుకుంటారు. ఇది సరిపోతుందా? ఇక ఆ తర్వాత కనీసం దేవుని పనిలో పాలు పొందడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ అది సరిపోదు ప్రేమ దేవుని వారలారా, అది సరిపోదు. ఆలోచించాలి సీరియస్గా. ఈరోజు చాలామంది క్రైస్తవులు అలానే కంఫర్ట్ జోన్లో ఉండిపోయాయి. మీరు గమనించారా? ఇదండి క్రైస్తవం ఈరోజు మారిపోతుంది. కంఫర్ట్ జోన్ అనే ఒక భయంకరమైన ఉచ్చులోకి వెళ్ళిపోయారు ఈరోజు క్రైస్తవులు. ఒక నిర్లక్ష్యతలోనికి నడిపించింది, ఒక భయంకరమైన పరిస్థితికి రోజు క్రైస్తవం వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని వారలారా, తెలియట్లేదు. ఈరోజు ఏమవుతుంది? మరణం తర్వాత మనుషులు ఎటు వెళ్ళిపోతున్నారు, మరణం తర్వాత మనిషికి అలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయని తెలిసి కూడా, లాజరు ధనవంతులు లాంటి ప్రభు చెప్పినటువంటి విషయాలు తెలిసి కూడా, ప్రభు మరలా రాబోతున్నాడని తెలిసి కూడా నిర్లక్ష్యంగా బతుకుతున్నారంటే ప్రేమ దేవుని వారలారా, పర్లేదులే ఏముందలే అనుకుంటున్నారు. కాదండి, సువార్త భారం ఉంది మన మీద. ఈ రక్షణ సువార్తను ప్రకటించి అనేకులు రక్షణలోకి నడిపించాల్సినటువంటి భారం ఉంది. అర్థమవుతున్నాయి ఈ మాటలు? అర్థమవుతున్నాయండి. మోషే జీవితాన్ని ముందు ఎందుకు తీసుకొచ్చాను అని అంటే, అప్పటికి మోషే సాకులు చెప్తున్నప్పుడు మోషే జీవితం ఎలా ఉందో ఇప్పుడు చాలామంది జీవితాలు అలా ఉండిపోయాయి. దయచేసి ఆలోచించండి. మొదటి కారణం చెప్పాను, ఎందుకు అన్నీ తెలిసినా మనం దేవుని కొరకు బ్రతకలేకపోతున్నాం. అన్నీ అర్థమైనా మనం ఎందుకు దేవుని కోసం బ్రతకలేకపోతున్నాం? రేపు ప్రభు రాబోతున్నాడు, ఆయన న్యాయపీఠం ముందు మనం నిలబడాలని తెలిసి కూడా ఒకవేళ అవిధేయులుగా తీర్పు పొందితే, అవిధేయులుగా, అక్రమకారులుగా, అవిశ్వాసులుగా, సోమరులుగా, బద్ధకస్తులుగా మనం తీర్పు పొందితే, ఇది ఒక భయంకరమైన యాతనకరమైన స్థలానికి మనం వెళ్ళిపోవాలని తెలిసి కూడా మనం ఎందుకు నిర్లక్ష్యంగా బతుకుతున్నాము అని అంటే, ఇదిగో కంఫర్ట్ జోన్, సౌకర్యవంతమైన స్థితికి వెళ్ళిపోయి పర్వాలేదులే నేను బాగున్నాను అనుకుంటున్నాం. ఇది ఫస్ట్దే. రెండోది అంటే తెలుసా అండి? ఒక మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక ముగిస్తానిక. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయం 2వ సీక్రెట్ మనం చూద్దాం. ఎందుకు అన్నీ తెలిసి కూడా మనం విశ్వాసంలో బలహీనులు అయిపోతున్నాం. ఈ మాట చూద్దాం. 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. 5వ అధ్యాయం 17వ వచనం, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి, గనుక మీరేవి చేయనిశ్చయింతురు వాడిని చేయకుందురు. ఈ సీక్రెట్ తెలియాలండి ప్రతి ఒక్కరికి. ఇదిగో మనం ఉంటున్న ఈ శరీరం, ఆత్మలమైన మనం ఉంటున్న ఈ శరీరం మనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్నాడు. ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును వ్యతిరేకంగా నడుచుకుంటుంది. మనకు తెలియకుండానే మనల్ని ఉచ్చులోకి నడిపిస్తుంది. మనం ఎప్పుడైతే రక్షణలోకి వచ్చిన తర్వాత ఈ రక్షణను కాపాడుకుంటూ అనేకులకు రక్షణ సువార్తను ప్రకటిస్తూ శ్రమించే బిడ్డలుగా మనం ఉండకపోతే, పని చేయకపోతే, దేవుని పని చేయకపోతే, విశ్వాసులుగా పరిచర్యలో మనం పాలు పొందకపోతే, సువార్త పనిలో మనం పాలు పొందకపోతే, నెమ్మదిగా సోమరులం అయిపోయి బలహీనపడిపోయి ఇదిగో నెమ్మదిగా ఈ శరీరాన్ని గెలిపించేవారుగా మారిపోతాం. అది మనకు క్షేమం? ఆలోచించండి.
ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయామో, పర్వాలేదులే, బాగానే ఉందిలే, నాకు ఒక మంచి ఉద్యోగం ఉంది, నాకు కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు, చక్కగా బాగున్నాం అని మనం పర్వాలేదులే అని అనుకుంటూ నెమ్మదిగా ఆదివారం ఆరాధనకు మానేస్తాం. నెమ్మదిగా ఇదిగో దేవుడంటే విశ్వాసంలో బలహీన పడిపోతాం. ఇదిగో సువార్త పని ఉంది, కాస్త వచ్చి పని చేయండి అంటే చూద్దాంలే అనుకుంటాం. ఆ తర్వాత నెమ్మదిగా శరీర కార్యాల్లో మనం పడిపోతాం. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వర్లారా? ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును వ్యతిరేకముగా ఉన్నవి, ఈ ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అన్నాడు. ఈరోజు మన పిల్లలు ఏమండి చూడండి, సంఘాలకు వచ్చేవారే, దేవుని సంఘానికి వచ్చేవారే, కానీ సమస్యలన్నీ వీళ్ళ దగ్గరే ఉంటున్నాయి. నేరాలన్నీ, తప్పులన్నీ వీళ్ళే చేస్తున్నారు. చదువుల్లో వెనకబడుతున్నారు, సరే, రకరకాల వ్యసనాల్లో పడుతున్నారు, జీవితాలను పాడు చేసుకుంటున్నారు, కుటుంబాలను రోడ్డుకి ఈడుస్తున్నారు. ఈరోజు సిగ్గులేని బ్రతుకులు బతుకుతున్న వారిని మనం చూస్తున్న సంఘాలకు వచ్చేవారే. ఎందుకు వీళ్ళు ఎలా అయిపోయారు అని అంటే ప్రేమ దేవుని వాళ్ళరా, శరీర కార్యాల్లో పడిపోయారు. ఏంటి మనకు అన్నీ తెలిసి కూడా మనం బలహీన పడిపోతున్నాము అని అంటే ఏంటి శరీర కార్యాలు అని మనం ఆలోచిస్తే ప్రేమ దేవుని వాళ్ళరా, ఇదిగో ఆ తర్వాత లిస్ట్ ఇవ్వటం కూడా మనం చూస్తాం. ఎందుకు ఇలా మారిపోతున్నాము అని అంటే ఇదిగో మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాం, తర్వాత అక్కడ జాగ్రత్త పడకపోతే అన్నీ ఇచ్చాడు కదా దేవుడు, ఇది దేవుని కృప కదా అని మనం అర్థం చేసుకొని దేవుని పనిలో పాలు పొందకపోతే తర్వాత లోకంలో పడిపోయి, శరీరాశల్లో పడిపోయి, నేను ఒక ఆత్మనన్న విషయం మర్చిపోయి నిత్య నాశనానికి జారిపోయే భయంకరమైన స్థితికి మనం వెళ్ళిపోతాం ప్రేమ దేవుని వాళ్ళారా. ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని గుర్తించకపోతే చివరికి క్రైస్తవ్యం కూడా ఎలా మారిపోయిందో మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. రీసెంట్గా విజయవాడలో మై మర్చిపోండి అని ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో వేలాది మందిగా యవ్వనస్తులు పాలు పొందారండి. మీరు ఇప్పటికీ టీవీల్లో చూసుంటారు. అది చూసినప్పుడు ఏంటి క్రైస్తవ్యం ఇదా, భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చాయా ఏంటి? ఒకప్పుడు విలియం కేరీ లాంటి భక్తులు ప్రాణత్యాగాలు చేసి, ఇదో అమీకార్ మైకెల్ లాంటి ఎందరో భక్తులు, నిన్నటి వరకు జాన్ అలెన్ లాంటి భక్తులు, విశ్వాసులు తమ యవ్వనకాల జీవితాన్ని ప్రాణత్యాగం పెట్టి ఇదిగో జీవితాలను కోల్పోయి మనకు అందించిన ఈ సువార్త ఏంటి ఇలా మారిపోయింది? ఒక కంఫర్ట్ జోన్లో నుంచి హాయిగా తీరిగ్గా కూర్చుని ఇదిగో మేము విశ్వాసంలో మేము రక్షణ పొందినవారు అని చెప్పుకునే స్థితి నుంచి ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ఏంటి అని అనిపించేటటువంటి ఒక పాట మీకు చూపిస్తాను చూడండి. అది దేవుని పేరట ఏర్పాటు చేయబడిన సభలు. మైమరిచిపోండి ఏంటండి, మైమరిచిపోండి ఏంటండి? ఆ యొక్క మీటింగ్, ఆ యొక్క ప్రోగ్రాం టైటిల్ అండి అది. ఎలా ప్రారంభమైన సువార్త ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందో చూడండి. క్రైస్తవ్యం ఎలా మారిపోతుందో చూడండి. అక్కడ గెంతుతున్న ఒక్కడు రే సువార్త పని ఉంది రండి అంటే ఒక్కడు కదులుతాడండి. ఎందుకు ఎగురుతున్నారు? మతి చెల్లించిందండి. క్రైస్తవ్యం ఈరోజు కంఫర్ట్ జోన్లో నుంచి శరీర కార్యాల్లోకి వెళ్ళిపోయింది. శరీర సంబంధమైన మనస్సుతో ఎగిరే గెంతే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇవన్నీ విజ్ఞులైన క్రైస్తవులు ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. ఒకవేళ సమాజాన్ని మార్చలేకపోవచ్చు, మన కుటుంబాలనైనా మార్చుకోవాలి, జాగ్రత్త పరుచుకోవాలి. ప్రభు రాబోతున్నాడు. ఆయన మరలా వచ్చినప్పుడు నేను భూమి మీద విశ్వాసమును కనుగొందునా అన్నాడంటే ఎందుకు ఆ మాట అన్నాడు? ఆ పాట, ఆ ప్రోగ్రాం చూస్తే మీకు అర్థం అవ్వాలి. వేలాది మందిగా ఉన్న వాళ్ళు గెంతుతున్నారండి. ఎందుకు ఉప్పొంగిపోతున్నారు? శరీరం ఎందుకు అలా గెంతుతూ అలాగా వాళ్ళు నిర్లక్ష్యంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు? ఆలోచిస్తున్నారా ప్రేమ దేవుని వాళ్ళరా? మనం ఆలోచిద్దాం. సరైన క్రైస్తవులుగా, దేవుడు కోరుకున్న క్రైస్తవులుగా మన జీవితాలను కట్టుకుందాం. ఇలా ఎన్నో సభలు వెళ్ళిపోతున్నాయి, కానీ ప్రభు వస్తే నన్ను పరమునకు చేర్చుకునే స్థితిలో ఉన్నాను అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? గుండెల మీద చేసుకొని ఆలోచించండి. ప్రభు ఎప్పుడు వచ్చినా సరే నేను ఎత్తబడేవాడిగా ఉంటాను, విడవబడట బహు ఘోరం అని నాకు తెలుసు కదా, నేను ఎత్తబడేవాడిగా ఉంటానన్న క్లారిటీ ఎంతమందికి ఉంది ప్రేమ దేవుని వాళ్ళారా? ఆలోచిస్తున్నారా? జాగ్రత్త పడదాం. ఈరోజు నేను మీకు ఏం చెప్పాను అని అంటే, ఎందరో భక్తులు త్యాగం చేస్తే ఇదిగో ఈ క్రైస్తవ్యం
ఇది మన వరకు వచ్చింది. ఆ క్రైస్తవులో మనం జాయిన్ అయ్యాం. క్రైస్తవులుగా, విశ్వాసులుగా మన జీవితాన్ని ప్రారంభించాం. అలా ప్రారంభించిన మనం మరణం వరకు, అంతం వరకు కాపాడుకుంటూ మన జీవితాన్ని నమ్మకంగా, విశ్వాసంలో నిలబెట్టుకోవాలి. అలా కాకుండా ఇదిగో ఎలా పడితే అలా మన జీవితాన్ని నడిపించుకుంటే ఇదిగో రకరకాల పద్ధతులు వచ్చేసాయి, క్రైస్తవులు రకరకాల బోధలు వచ్చేసాయి, రకరకాల ఆచారాలు వచ్చేసాయి. నష్టపోతాం. ఎందుకు ఇవన్నీ వచ్చేసాయంటే ముందు క్రైస్తవులు ఇదిగో కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారు. నేను కూడా నిలబడాలి, నేను కూడా పోరాటం చేయాలి, నేను కూడా ఆత్మల రక్షణ భారంతో ముందుకు వెళ్ళిపోవాలి అన్న విషయాన్ని మర్చిపోయారు. ప్రేమ దేవుని వాళ్ళ జాన్ అలెన్ ఎప్పుడు తన స్నేహితులతో అనేవాడట, చెప్పాను కదా, ఇదిగో ఈ ప్రజల పట్ల ప్రేమే నా ప్రేరణ అనేవాడట. ఒకరోజు మిల్టన్ రామ్సే అనే ఈ జాన్ అలెన్ స్నేహితుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ అతను ఏం చెప్పాడు తెలుసా అండి? ఇది కొంతమంది ఈ జాన్ అలెన్ని తప్పుపడుతున్నారు. ఎందుకు వచ్చిన పని అంటున్నారు చాలామంది. స్వర్గం నరకం ఉన్నాయన్న విషయం మీకు అర్థమైతే జాన్ అలెన్ చేసిన పని చాలా చిన్నదని మీకు అర్థమవుతుంది అన్నాడండి. ఎంత ఆశ్చర్యపోవాల్సిన విషయం. మిల్టన్ రామ్సే ఒక యవ్వనస్తుడు. స్వర్గం నరకం నిజమనేది మీకు అర్థమైతే జాన్ అలెన్ చేసిన పని చాలా చిన్నది, ఎవరైనా చేయగలరు అన్నాడండి. ఎంత అద్భుతమైన మాట అండి. ఆలోచిస్తున్నారా? అమికార్ మైకేల్ ఒకనొక రోజు తన చిన్న వయసులో ఎప్పుడు ప్రార్థన చేసేదంట, దేవా నా తల్లికి ఉన్నటువంటి ఆ చక్కని ఆ కళ్ళు నాకు ఎందుకు ఇవ్వలేదు? నా కళ్ళు ఏంటి నా తల్లి కళ్ళులా లేవు, నల్లగా ఉన్నాయేంటి నా కళ్ళు అని తన కనుగుడ్డు నల్లగా ఉండడాన్ని బట్టి ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేదంటండి. కానీ ఇండియా వచ్చినప్పుడు అర్థమైందంట, ప్రభువా ఈ దీనులైనటువంటి ఈ దేవాలయ వేశ్యులుగా మారబోయే ఈ పసిబిడ్డల్ని రక్షించడానికేనా నన్ను ఈ కళ్ళతో పుట్టించావు అని. ఇందుకేనా భారతీయులకు ఉండేటటువంటి కళ్ళు లాంటి కళ్ళుతో నన్ను పుట్టించావు? ఆ రోజు నేను బాధపడ్డాను, ఈరోజు సంతోషిస్తున్నాను. నిజంగా ఆ తల్లి సారీ కట్టుకుంటే భారతీయ వనితలాగానే ఉండేదటండి. తన వస్త్రధారణలో ఉంటే అక్కడ వాళ్ళ దేశం ప్రకారం వస్త్రాలు ధరించుకుంటే ఈ పిల్లలు స్వీకరించరేమో, వీళ్ళు అర్థం చేసుకోరేమో, ఇదిగో వీళ్ళు దూరం అయిపోతారేమోనని భారతీయ వస్త్రధారణ, భారతీయులు తినే తిండి. కొన్ని రోజుల్లో ఆ తల్లి కొన్ని రోజుల పాటు ఇదిగో వీళ్ళకి అర్థమయ్యే వరకు కూడా కాఫీ పౌడర్ రాసుకునేదంటండి మనలా కనపడడానికి, ముఖానికి, ఈ కాళ్ళకి, చేతులకి. ఇలా ఎందరో ప్రయాసపడి తమ జీవితాలను అర్పించి ఈ జీవితంలో ఇదిగో మనం ప్రవేశించడానికి, రక్షణ మార్గంలో ప్రవేశించడానికి పాటుపడితే ఈరోజు మనం నిర్లక్ష్యంగా సోమరులుగా నిద్రపోతున్నామండి. ఇది మనతోనే పోతుందా అని అంటే రేపుతోనే మన పిల్లలు మనల్ని ఫాలో అయ్యి రేపుతోనే వాళ్ళు కూడా జీవితాలు పాడు చేసుకుని ఇది వాళ్ళు కూడా పర్వాలేదులే మేము కూడా బాగానే ఉన్నాం కదా అనుకుంటారు. కానీ ప్రభు వచ్చినప్పుడు వారు నెట్టివేయబడతారు. ఏం సాధించిన వారం అవుతాం? ఆలోచిద్దాం ప్రేమ దేవుని వాళ్ళరా. స్టెఫన్ మొదలుకొని ప్రభు వలె అనేక మంది జీవితాలు, వేలాది మంది జీవితాలు ఈ ప్రపంచంలో మన కోసం బలయ్యాయి. వారందరూ సాక్ష్యం ఇస్తున్నారు, ఇదిగో రక్షణ ఎంత గొప్పదో అర్థం చేసుకోండి అని. రక్షణలో మనం స్థిరంగా ఉండడం ఇది ఎంత అవసరమో అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి అర్థం చేసుకున్న మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోవద్దు. ఒకవేళ దేవుడు కంఫర్ట్ జోన్ ఇచ్చినా అక్కడే ఆగిపోవద్దు. పని చేద్దాం, దేవుని పని చేద్దాం, విశ్వాసాన్ని చాటుకుందాం, నిలబడదాం. లేదంటే శరీర కార్యాల్లో పడిపోతాం. వ్యభిచారం లాంటి భయంకరమైన సమస్యల్లో కూడా పడిపోతున్నారండి సంఘాల్లో ఉంటున్న వాళ్ళు. అలాంటి పరిస్థితులకు ఎందుకు వెళ్ళిపోతున్నారని అంటే ఇదిగో ఈ విషయాల మీద అవగాహన లేకపోవటం వల్లనే. ఎంత దారుణం! అన్నీ తెలిసి రక్షణను కోల్పోయే పరిస్థితులు కొని తెచ్చుకొని రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు పరలోకాన్ని కోల్పోయి నిత్య శిక్షలకు జారిపోవడం అని అంటే ఎంత దురదృష్టకరమైన విషయం. ఆలోచిద్దాం ప్రేమ దేవుని వాళ్ళారా. అలాంటి పరిస్థితులకి ప్రాంగణంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు వెళ్ళకూడదు అని దేవుని అనాదికాల సంకల్పం ప్రకారం పరలోకానికి చేరుకునే బిడ్డలుగా మనం అంత ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మరి వీలైన వాళ్ళు మోకరించండి లేదా లేచి నిలబడండి. మరి చివరి రోజు కదా, ఎంతో ప్రయాసపడి సమయాన్ని కేటాయించి ఇదిగో దేవుని మాటలు మీరు విన్నారు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. యవ్వనస్తుడు జాన్ అల్లెన్కి అర్థమైంది, మనకు అర్థం కాలేదా?
ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను ప్రభువును ప్రకటించాలన్నాడు. 14వ తారీఖు నవంబర్ తన బ్లాగులో ఆయన పోస్ట్ చేసింది ఏంటో తెలుసా అండి? ఇదంతా చూస్తుంటే నన్ను పిచ్చివాడు అనుకుంటున్నారేమో, ఇదంతా చూస్తే నన్ను పిచ్చివాడు అనుకుంటున్నారేమో, కానీ సాతాను చివరి కోట అయిన ఈ సెంటెలిన దీవులో ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించడమే, ప్రభువును వాళ్ళకి ప్రకటించాలి, ప్రభువును వాళ్ళకి పరిచయం చేయటమే నా లక్ష్యం అన్నాడండి. సరే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న మాటని ఎంత సీరియస్గా తీసుకున్నావు చూడండి. ఇవన్నీ వింటున్న మనం అర్థం చేసుకోవాలి, ప్రేమ దేవుని వాళ్ళరా, అర్థం చేసుకోవాలి. ఇది ఇంత సమయాన్ని కేటాయించి ఈ మాటలు మీ ముందు తీసుకొచ్చినప్పుడు ఏమండి, ఇది ఒక్కరైనా అర్థం చేసుకుంటే, ఒక్కరైనా ఇది ఈ పరిసర ప్రాంతాల్లో మేము సువార్త ప్రకటిస్తున్నాం. దాదాపుగా ఈ తాడేపల్లిగూడు మండలంలో 10 గ్రామాల వరకు ఇప్పటికే ప్రకటించాం. మాది ఇక్కడికి చాలా దూర ప్రాంతం, మా ప్రాంతంలో చాలా గ్రామాలు తిరిగాం. సువార్త భారం అర్థమైతే, నేను దేవుని పనిలో ఉండకపోతే నేను లోకంలో కలిసిపోతాను అనే విషయం మీకు అర్థమైతే ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నా రక్షణ నేను కాపాడుకుంటూ అనేకులకి చేయూతనిచ్చేవారుగా ఉందాం. నేను ఉండాలి ప్రభువా, నీ సువార్త ప్రకటనలో నేను ఉండాలి ప్రభువా, నేను సాధనంగా వాడబడాలి, లేకపోతే నేను లోకంలో కలిసిపోతాను. ఎప్పుడు చనిపోతానో తెలియదు, ఎప్పుడు నా జీవితం ముగిసిపోతుందో తెలియదు. నా జీవితం ముగిసే నాటికి నేను సిద్ధంగా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు నీ పనిలో ఉండాలి ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుందాం. ఇది ఉజ్జీవ సభ కదా, ఇంతకంటే గొప్ప ఉజ్జీవం ఏమున్నది చెప్పండి? ఒకవేళ ఇక్కడ ఎవరైనా మారు మనసు పొందని వారు ఉంటే ఎప్పటికైనా మారు మనసు పొంది, ఇది ఈ చరిత్ర అంతా మనకు అర్థమవుతుంది కదా, ఇన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి కదా, ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రేమ దేవుని వాళ్ళరా మారు మనసు పొందుదాం. ఈ మాటలు వింటున్న వారిలో ఇదిగో మారు మనసు పొందారు కానీ ఇంకా బాప్తిస్మం తీసుకోలేదా? ప్లీజ్ బాప్తిస్మాన్ని ఆలస్యం చేయొద్దు. ప్రభు బిడ్డగా మీరు మారిపోండి, ఆయన రక్తంలో కడగబడండి, నూతన జీవమును సంపాదించుకోండి, నిత్య నూతనంలోనికి ప్రవేశించండి. ఇక్కడ బాప్తిస్మం తీసుకుని దేవునిలో ఉన్న వాళ్ళు ఉన్నారా? రక్షణలోనికి వచ్చారా? కానీ నిర్లక్ష్యంగా బతుకుతున్నారా? ఇప్పటికైనా ఆలోచించండి. నిర్లక్ష్యం వద్దు, దేవుని పనిలోనికి వచ్చేద్దాం, దేవుని పనిలోనికి వచ్చేద్దాం. పౌలు గారు ఎందుకు అంత ప్రయాసపడ్డారు? ఇదిగో ఆ తర్వాత భక్తులు ఎందుకు ఇంత ప్రయాసపడుతూ ఈ రక్షణ సువార్తను మన వరకు తీసుకొచ్చారు? అన్నీ అర్థమైన మనం ప్లీజ్ దేవుడిచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవద్దు, దేవుడిచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవద్దు. ఇది యవ్వన పిల్లలకు నేను అడుగుతున్నాను, నేను చెప్తున్నాను. 24 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి అబికార్ మైఖేల్, ఎక్కడో ఐర్లాండ్లో పుట్టినటువంటి కుమార్తె, ఒంటరిగా భారతదేశానికి వచ్చి 53 సంవత్సరాల పాటు సువార్త పరిచర్య చేసి అనేక మంది అభాగ్యుల్ని చేరదీసి ఇప్పటికీ ఆ పరిచర్య కొనసాగటానికి ఒక పునాదిగా నిలబడింది అని అంటే మనం కనీసం మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా వాక్యం చెప్పలేకపోతే ఎందుకంటే మన జీవితాలు అసలు మన క్రైస్తవులమైనా ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళారా. మనసు పెడదాం. ఈ లోకానికి ఏమి తీసుకురాలేదు, మనం ఏం తీసుకుపోలేం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చి వెళ్ళిపోవటమే మన జీవితం వెనుకున్న ఉద్దేశం. ఆలోచిద్దాం. యవనస్తులారా ఆలోచించండి, తల్లిదండ్రులారా ఆలోచించండి. మన జీవితాలను మరింత ఫలభరితంగా మార్చుకుందాం. శరీర సంబంధమైన ఆచారాల్లో పడిపోయి శరీర సంబంధమైన పరిస్థితులకు లోనై దేవుని దూరం చేసుకోవద్దు. సరదాలకి షికారులకి మనం జీవితాలని బలి చేసుకోవద్దు. అలా సరదాలకి షికారులకి అలవాటైపోయిన వాళ్ళని చూసాం కదా, వాళ్ళు అలా గెంతుతున్నారు. అది కాదు కావాల్సింది ప్రశాంతత, అది కాదు కావాల్సింది ప్రార్థన, అది కాదు కావాల్సింది గెంతటం కాదు కావాల్సింది వాక్య ధ్యానం. మోకరించి ప్రభువా నాకు ఏది వద్దు ప్రభువా, నేను నిత్య రాజ్యానికి చేరుకోవడమని అంతిమ లక్ష్యం. ప్రభువా నాకు కుటుంబం ఉందయ్యా, వారిని కూడా నడిపించడానికి నాకు శక్తి, నీకు తెలివినియ్యి. ఇదిగో అయ్యా నా గ్రామంలో నేను ఒక సాక్షిగా ఉండాలి. ఎందరో అమాయకులు, ఇదిగో ప్రభువా నువ్వేంటో అర్థం కాక, జీవితం ఏంటో అర్థం కాక ఎందరో అమాయకులు నాశనానికి వెళ్ళిపోయేలా బ్రతుకుతున్నారు తండ్రి.
వారి మధ్య నేను ఒక సాక్షిగా నిలబడడానికి ఇదిగో నాకు సహాయం చేయతండి అని అడుగుదాం ప్రేమ దేవుని వల్లరా. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మమ్మల్ని ప్రేమించి నీ కృపచేత మమ్మల్ని భద్రపరిచి బలపరుస్తూ నాయన ఈ 2 రోజులు సభలు ఎంత ఉజ్జీవంగా తండ్రి నాయన ఇదిగో లోతైన విషయాలు నేర్చుకునే ప్రభువా మీ కొరకు మరింత ఉన్నతంగా బ్రతకడానికి నేను మమ్మల్ని నడిపించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరైతే ఈ మాటలు విన్నారో తండ్రి బహు జాగ్రత్తగా వారి జీవితాలను తండ్రి మీలో ఫలింప చేసుకునే అవకాశాన్ని బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నిన్నటి దినాన్న మాట్లాడిన సోదరులు ప్రభువా వారి పరిచయం దీవించండి. ఇదిగో నిన్న వాక్యాన్ని విన్న బిడ్డలు తమ జీవితాల్లో ఫలింప చేసుకుని ప్రభువా నాయన నమ్మకంగా నిలబడడానికి సహాయం దయచేయండి. ఇది ఈ రోజునైనా వారు ముందు వచ్చినటువంటి మీ మాటలు తండ్రి వారు విని నేను ఇదిగో వారు తిరిగి వెళుతుండగా ప్రభువా హృదయాల్లో భద్రపరుచుకుని తండ్రి ఫలించే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. ఇంకా ప్రభు ఇదిగి ప్రాంగణంలో ఎవరు ఏ అవసరతల్లో ఎవరి ఇబ్బందుల్లో ఏ హృదయ వేదనలతో ప్రభు ఈ సన్నిధికి చేరారో తండ్రి వారికి నెమ్మదిపరచండి తండ్రి. పరలోక రాజ్యం చేరుకోవటం కంటే గొప్పది ఏది లేదు అని ప్రభువా ఈ భూమి మీద వచ్చి ఈ చిన్న చిన్న సమస్యలు నాయన అసలు సమస్యలే కాదని తండ్రి వారు అర్థం చేసుకుని నెమ్మది పొందే స్థితిని అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తమైతే ప్రభు వారికి కావలసిన సహాయ సహకారాలు అందించండి తండ్రి. ఇది ఈ పరిచర్య ఎంతో ప్రయాసతో జరిగించి ఉన్నారు తండ్రి. పనిలో పాటుపడిన బిడ్డలందరూ దీవించండి తండ్రి. సహకరించిన బిడ్డలందరూ దీవించండి తండ్రి. ఇక్కడ జరుగుతున్న ఈ పరిచర్య అనే కుటుంబాలకు దీవెనకరంగా మలచమని తండ్రి. మీ కుమారుడు రాకడ ఆలస్యం అయితే తండ్రి అనేకుల రక్షణలోకి ప్రవేశించడానికి ఈ బిడ్డలందరూ మరింతగా శ్రమపడే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ నాయన మరొకసారి చేరువచ్చిన బిడ్డలందరూ దీవించమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని నేను సహవాసము సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.